నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలు కుళ్ళిన స్థితిలో ఉండటంతో మృతులను గుర్తించడం ఆలస్యమైంది. చనిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా దారుణంగా హత్య చేశారా? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తున్నాయి? నల్లగొండ జిల్లా కేంద్రంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. కుళ్ళిన స్థితిలో ఉన్న 4 మృతదేహాలను గుర్తించారు. 2-3 రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతులను సుల్తాన్, హసీనా, మోబిన్, అఫోరాలుగా నిర్ధారించారు పోలీసులు. సుల్తాన్, హసీనా భార్యాభర్తలు కాగా 2 వారి పిల్లలు. సుల్తాన్కు భార్య చనిపోవడంతో హసీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. హసీనాకు కూడా సుల్తాన్తో రెండో వివాహం. పిల్లలు 2 సుల్తాన్ మొదటి భార్య పిల్లలు. హసీనా ఓ ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తోంది. సుల్తాన్ నల్గొండలో లెదర్ బ్యాగుల షాప్ నిర్వహిస్తున్నాడు. టీచర్గా పనిచేస్తున్న హసీనా శుక్రవారం స్కూల్కి వెళ్లి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన 2 రోజులుగా ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు ఆమె కొలీగ్స్ చెబుతున్నారు. అయితే నలుగురు ఎప్పుడు ఎలా చనిపోయారనే దానిపై ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు పోలీసులు. డెడ్ బాడీలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో గుర్తించడానికి చాలా సమయం పట్టింది. చనిపోయిన వాళ్లు ఎవరనేది నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు తమ దర్యాప్తును మొదలుపెట్టారు. ఎవరైనా హత్య చేశారా లేక మొత్తం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాల దగ్గర రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు హత్య ఉండొచ్చనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సమీప బంధువులు ఈ దారుణానికి పాల్పడ్డారా, పాత కక్షలు లేదా చోరీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాలు కుళ్ళిన స్థితిలో దొరకడంతో ఒంటిపై గాయాలను గుర్తించలేకపోయారు పోలీసులు. సాయంత్రం పూట నల్గొండ మండలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి తెలంగాణ కాలనీలో ఒక 100 డైల్ రావడం జరిగింది. అందులో ఇంట్లో నుంచి కొంతవరకు వాసన వస్తుందని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఈ లొకేషన్లో ఒక నలుగురు చనిపోయి వచ్చి మనకి కనపడుతుంది. ఇప్పుడు ఇమ్మటే మనము దీని గురించి ప్రత్యేక బృందాలుగా చేసి మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా డీటెయిల్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. మొత్తానికి నలుగురు మృతిపై పోస్టుమార్టం తర్వాతే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.